హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. భూమి గగన్కి ఫోన్ చేసి నీతో మాట్లాడాలనుంది, చూడాలనుంది, నేను మా ఇంటి దగ్గర వెయిట్ చేస్తున్నాను, మీరు వచ్చేయండి అనగానే అలాగే అంటూ గగన్ బయలుదేరి వచ్చి ఇంటి ముందు ఆపగానే పరుగున భూమి బయటికి వెళ్తుంది. ఇక గగన్ మనసులో ప్రేమని తెలుసుకున్న భూమి సంతోషంగా ఆప్యాయంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, ఎందుకు రమ్మన్నావు అని గగన్ అడగగానే చూడాలనిపించింది, మాట్లాడాలనిపించింది, అందుకే రమ్మన్నాను అని చెప్తూ ఉంటుంది భూమి. ఏంటో చెప్పు అని గగన్ అడగగానే ఏం చెప్పాలా, నా మనసులో కొండంత ప్రేమ ఉంది, ఆ ప్రేమ గురించి చెప్పాలి అని ఉంది, కానీ చెప్పలేను, మీ మనసులో ప్రేమ గుచ్చైనా చెప్పండి అని అంటూ ఉంటుంది భూమి. ఇంపాసిబుల్, అది ఒకప్పుడు నువ్వు శరత్చంద్ర కూతురు అని తెలిసాక నీ మీద ప్రేమ పూర్తిగా చచ్చిపోయింది అని అంటూ ఉంటాడు గగన్. నాకు తెలుసు మీరు అవే మాటలు చెప్తారని, నేను శరత్చంద్ర కూతుర్ని కాబట్టి నాపై మీ ప్రేమ చచ్చిపోయిందంటారు కదా, సరే పోనీ ఈరోజు జరిగిన దాని గురించి చెప్పండి, నన్ను పెళ్లి చేసుకోండి అని భూమి అడిగేస్తుంది. పెళ్ళా, నేను చేసుకోను అని అంటుంటాడు గగన్. నన్ను ప్రాణంగా ప్రేమించారు కదా అని అంటుండగా అవును, కానీ ఇప్పుడు కాదు అని గగన్ అనిస్తాడు. మళ్ళీ అదే మాట, పోనీ నా ప్రాణాన్ని మీ ప్రాణం అడ్డేసి మరీ కాపాడారు కదా, ఆ ప్రాణాన్ని తీసుకోమంటారా అని భూమి అడగగానే వద్దు అని గట్టిగా అరుస్తాడు గగన్. ఎందుకు, నా పరువు పోయాక రోజు నేను చస్తూ బతకడానికా అని అంటూ ఉంటుంది భూమి. లేదు, నీ పరువుని ఎలా కాపాడాలో నాకు తెలుసు, నీ పరువుని తిరిగి నీ దగ్గరికి చేరుస్తా, కానీ నాతో మాట పెళ్ళి అన్న విషయాలు నువ్వు మర్చిపోవాలి అంటూ గగన్ వెళ్ళిపోబోతూ ఉండగా కళ్ళ నీళ్లతో భూమి గగన్ని చూస్తూ ఉంటుంది. భూమి లోపలికి రాగానే అపూర్వ ఎగతాళి చేస్తూ వాడు నిన్ను పెళ్లి చేసుకోను అన్నాడు కదా, నాకు తెలుసు అని అంటుండగా అవును, నువ్వు శాడిస్టు కదా, అలాగే పగలబడి నవ్వు అని అంటూ ఉంటుంది. అయినా ఆ మాటలని అపూర్వ లెక్క చేయకుండా ఇంకా ఇలా అంటుంటుంది. సరే కానీ ఇంత అవమానం జరిగాక, నీ వల్ల ఇంటి పరువు పోయాక నువ్వేం చేస్తావు, ఇక చచ్చిపో, నీ చావుని చూసైనా నేను సంతోషపడతా, నాకున్న గండాలన్నీ పోతాయి, నేను మనశ్శాంతిగా ఉంటా, రేపు తెల్లారేసరికి నీ డెడ్ బాడీ నాకు కనిపించాలి, అప్పుడు నేను చాలా సంతోషిస్తా అని అంటూ ఉంటుంది అపూర్వ. కన్నీళ్లతో భూమి వెళ్ళిపోతుంది. తెల్లవారిపోతుంది. ఆ భూమి శరత్చంద్రకి సేవలు చేస్తూ ఉండగా భూమిని రెచ్చగొట్టడానికి అపూర్వ వస్తుంది. అప్పుడే తన మొబైల్ రింగ్ అవుతుంది. ఎవరు మాట్లాడేదా అని పక్క నుండి వింటూ ఉంటుంది అపూర్వ. ఇక శారద ఫోన్ చేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు, ఎందుకు డల్గా ఉన్నావమ్మా అని అడగగానే ఆయన నన్ను పెళ్లి చేసుకోనని చెప్పారు అని అంటుంది భూమి. అయ్యో, ప్రెస్ మీట్ పెట్టాడు కాబట్టి నిన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పేసుకుంటాడేమో అని సంతోషపడుతున్నానమ్మా, ఏం జరుగుతుందో ప్రెస్ మీట్ చూడు అని అంటుండగా లేదు, ఆయన నన్ను పెళ్లి చేసుకోరు, నేను ప్రెస్ మీట్ చూడను అని అంటూ భూమి బాధపడుతుండగా సరే ఏం జరిగిందో నేను తర్వాత కాల్ చేసి చెప్తానమ్మా అని అంటూ శారద కాల్ కట్ చేస్తుంది. ఇక ఇంకా భూమిని ఏడిపించడానికి కావాలని ప్రెస్ మీట్ చూడడానికి అపూర్వ భూమిని కిందికి పిలుస్తుంది. ఇక మీడియా తో గగన్ మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా సోదరులకి నా నమస్కారం అని అంటూ నేను ఎందుకు పిలిచానో తెలుసా అని అడగగానే నిన్న ఇంటర్నెట్లో హల్చలైన మీ భూమితో న్యూస్ గుచ్చే కదా సార్ అని అనగానే ఎగ్జాక్ట్లీ అని అంటాడు గగన్. ఏం క్లారిటీ ఇవ్వబోతున్నారు సార్ అని అంటూ ఉండగా అసలు ఒక అమ్మాయి అబ్బాయి ఒక చోట కలిసుంటే వాళ్ళ మధ్య తప్పు జరిగింది అని ప్రచారం చేసే వాళ్ళని నేను క్షమించను, అటువంటి ఛానల్స్ కాకుండా మంచి ఛానల్స్ని పిలిచాను అని అంటూ ఉంటాడు గగన్. అపూర్వ వెటకారంగా నవ్వుతూ ఉంటుంది. మీరు ఇంకా క్లారిఫై చేయండి సార్ అని అనగానే ఓకే అని గగన్ అంటూ నాపై న్యూస్ రాసిన వాళ్ళని నన్ను తప్పు చేశారు అని టెలికాస్ట్ చేసిన వాళ్ళ ఛానల్స్పై 100 కోట్ల పరువు నష్ట డాబా వేయబోతున్నాను అని గగన్ చెప్పగానే అపూర్వ ఇలా అంటూ ఉంటుంది. మన పరువు తీసి వాడు సొమ్ము చేసుకుంటున్నాడు, లేకిడి బుద్ధి అని అంటూ ఉంటుంది. భూమి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ గగన్
చెప్పడం కొనసాగిస్తాడు. అలా కేసు వేసినా కూడా కొంతమంది నమ్ముతారు, మరికొంతమంది నమ్మరు. కానీ కొంతమంది నమ్మినా కూడా ఐ డోంట్ కేర్. కానీ భూమి అలా కాదు. మరికొంతమందిని నమ్మించడానికి నేను భూమిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇందులో ఒక చిక్కుంది. తను నా శత్రువు కూతురు అనగానే మీడియా మరి ఏం సొల్యూషన్ లేదా సార్ అని అడుగుతూ ఉండగా ఖచ్చితంగా సొల్యూషన్ ఉంది, అక్కడికే వస్తున్నా, కేస్ వేస్తున్నా. అంతేకాదు నేను ఆ దైవంపై ప్రమాణం చేస్తున్నా. భూమి నాకు కలిసినప్పుడు శరత్చంద్ర కూతురని నాకు తెలియదు. తనకి కూడా శరత్చంద్ర తన తండ్రిని తెలీదు. మేం మంచి స్నేహితులమైన ఆ స్నేహబంధంపై ప్రమాణం చేస్తున్నా. నాకు ఇష్టమైన నా కన్నతల్లపై ప్రమాణం చేసి మా ఇద్దరి మధ్యలో ఏ తప్పు జరగలేదని చెప్తున్నా. కానీ ఆ స్నేహధర్మాన్ని కాపాడుకోవడానికి నేను భూమిని పెళ్లి చేసుకుంటున్నా అని గగన్ అనౌన్స్ చెయ్యగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు. భూమి సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ ఉండగా కృష్ణప్రసాద్, చెర్రీ, మీరా అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. వీళ్ళ పెళ్ళి ఎలా జరగనుందో రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.